నీ పేరేంది? శ్రీనివాస్ రెడ్డి. మరి నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నీకేమైంది? నరాలు చొచ్చొచ్చినాయండి. కాళ్ళు చేతులు మొత్తం నడవలేని పరిస్థితి వచ్చేసింది. నడవలేని పరిస్థితి వచ్చేసరికి గుంటూరు వెళ్ళాము. గుంటూరు వెళ్తే గుంటూరులో ఒక ఇంజక్షన్ 15 ఏళ్ళు 50 ఏళ్ళ దాకా అడిగారు. అందుకని ఆడ మామూలుగా ఎట్టాకండి తట్టుకోలేమని చెప్పి తెలిసి ఒక్క రోజు ఉన్నాం. ఒక రోజుకి 50 ఏళ్ళు. ఒక రోజుకి 50 ఖర్చు అయింది. ఎన్ని ఇంజక్షన్ చేయాలన్నారు? 15 ఇంజక్షన్లు చేయాలన్నారు. 15 ఇంజక్షన్లు తగ్గకపోతే చెయ్యాలన్నారు. మళ్ళీ గ్యారంటీ ఇవ్వలేదు. ఒక్కొక్క ఇంజక్షన్ ఎంత ఖరీదు? 15,000. ఒక్కొక్క ఇంజక్షన్ 15,000 ఖరీదు. అట్లాంటి 15 ఇంజక్షన్ చేయాలన్నారు. తగ్గకపోతే ఇంకో 15 ఇంజక్షన్ చేయాలి. గ్యారంటీ లేదు. గ్యారంటీ ఇవ్వాల. అప్పుడు ఎట్లా ఉన్న పరిస్థితి? పూర్తి మంచంలో ఉండిపోయాడు. పూర్తి మంచంలో ఉన్నావు. తెలిసిన మా అన్నయ్య గారు చెబితే హాస్పిటల్కి వచ్చాను సార్. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకున్నావా? నెల 15 రోజులు కరెక్ట్ గా. ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా ఉన్న పరిస్థితి? కాలు లేదు, చేయి లేదు, అసలు కదలిక లేదు. చిన్నగా మందులు వాడిన తర్వాత ఇప్పుడు ఇంజక్షన్ తో పని లేకుండా పోయిందా? కదా. ఆయుర్వేదిక్ మందులతో పూర్తి తగ్గిందా? నడుస్తున్నాడా? ఆయన పని ఏం చేసుకుంటున్నాడా? అసలు 3 నెలలు చెప్పారు మీరు. నడిచి బ్రహ్మాండం. చెప్పు సార్, పెద్దగా చెప్పు. మా మామయ్య గారి పేరు శ్రీనివాస్ రెడ్డి. పెద్దగా. మా మామయ్య గారి పేరు శ్రీనివాస్ రెడ్డి. మాది కర్లపాలెం మండలం సంతారపాలెం గ్రామం. అయితే ఆయనకి నరాలు వచ్చి పడిపోయాడు. నేను గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ ఒక పూటలోనే 50,000 అయింది సార్. పూటలోనే 50,000 అయింది. పోతే ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చి 15,000 చొప్పున 15 ఇంజక్షన్ చేయాలన్నారు. ఆ 15 ఇంజక్షన్లు కూడా గ్యారంటీ లేక ఇంకొక 5-6 చేయాలన్నారు. దానికి అబ్జర్వేషన్ లో పెట్టాలన్నారు. నేను అక్కడ ఖర్చు తట్టుకోలేక మా వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా రాధాకృష్ణ హాస్పిటల్, ఎటుపల్లికోట రాధాకృష్ణ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన కానీ సార్ 10 రోజులు తర్వాత నేను మీకు ఏ విషయం చెబుతా చెప్పలేను అన్నాడు గ్యారంటీ. అయినా 10 రోజుల తర్వాత నుంచి రికవర్ అయ్యాడు మనిషి. అక్కడి నుంచి 2 నెలలు పట్టిద్ది అన్నాడు. ఆయన 4 రోజుల్లోనే నడిచి చూపించాడు. ఆయన కృతజ్ఞతలు. థ్యాంక్స్ సార్. ఓకే. నా పేరు డాక్టర్ మురళీకృష్ణ, ఎండి ఆయుర్వేద. నేను ఇట్లా శ్రీనివాస్ రెడ్డి లాంటి కేసుల్ని కనీసం ఒక 40-50 కేసులు చూసుంటాను అనమాట. ఎప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది పెరాలసిస్కి ఒక డీవియేషన్ అనమాట. జీబీ సిండ్రోమ్ అంటారు. ఈ జిక్కా వైరస్ నుంచి ఏదైతే వైరస్ అటాక్ అయ్యి నరాలన్నీ దెబ్బతినిపోతాయి అనమాట. దెబ్బతినిపోయిన తర్వాత మనిషి పైనుంచి మాట్లాడుతూ ఉంటాడు. శరీరంలో ఏ అవయవం కదలదు. చేయి కదలలేదు, కుడి చేయి కదలలేదు, ఎడం చేయి కదలలేదు. పెరాలసిస్ వస్తే ఒకవైపు మాత్రమే, ఏదో కుడివైపు ఎడం వైపు మాత్రమే వస్తుంది. కానీ ఈ జబ్బులు ఏమవుతుందంటే ప్రత్యేకంగా 2 కాళ్ళు 2 చేతులు అన్ని పడిపోతాయి. మనిషి కనీసం ఇటు పక్క మళ్ళలేడు, ఇటు పక్క మళ్ళలేడు. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చి రెస్పిరేషన్ అరెస్ట్ అయ్యి ప్రాణానికి ప్రమాదం అవుతుంది అనమాట. ఇట్లాంటి వాటికి మోడర్న్లో అంటే కంటెంపరీ సైన్స్ ఆఫ్ మెడిసిన్లో ఏమవుతుందంటే చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్, చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇస్తే గానీ మనిషికి కోలుకుంటాడో లేదో అది కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట. తగ్గితే తగ్గొచ్చు, లేకపోవచ్చు. కానీ ఆయుర్వేదిక్లో దీనికి అద్భుతమైన మందులు ఉన్నాయి. ఎంత అద్భుతం అంటే కనీసం 3 నెలల్లోనే మనిషి తన పని తను చేసుకోగలుగుతాడు. ఖర్చు 10% కూడా కాదు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన దాంట్లో 10% ఖర్చు కూడా కాదనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మనిషికి ఏం ప్రమాదం జరగదు. ఇలాంటి వైరస్ అటాక్లు అయినప్పుడు ఆయుర్వేదిక్ మందులు ఖచ్చితంగా వాడుకుంటే నరాలు దెబ్బతినిపోకుండా మనిషి తొందరగా అంటే 3 నెలల్లోనే, ఇంగ్లీష్ మందులు వాడుకుంటే కొంతవరకే బెనిఫిట్ ఉంటుంది తప్పితే పూర్తిగా వచ్చే అవకాశాలు నేను చూసిన కేసుల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఆయుర్వేదిక్ వాడుకుంటే ఏమవుతుందంటే పూర్తిగా మనిషికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన పని తను చేసుకోగలుగుతాడు, నడవగలుగుతాడు. ఇంకా కొన్ని రోజులు వాడడం వల్ల ఏమవుతుందంటే మనిషి కూడా తనకి ఎలాంటి జబ్బులు రాకుండా, ఫర్దర్గా నరాలకు అటాక్ కాకుండా పూర్తిగా జబ్బు తగ్గిపోయి స్వస్థులుగా మారుతారనమాట. ఇది శ్రీనివాస్ రెడ్డికి ఒక ఎగ్జాంపుల్ కేసు. ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు 2 నరాలు పడిపోయి, 2 చేతులు 2 కాళ్ళు పడిపోయి అస్సలు నడవలేని పరిస్థితిలో వచ్చాడు. మంచంలో తీసుకుని వచ్చారు. ఈ రోజు ఆయన ఎలా పని చేసుకుంటున్నాడు. ఇది ఆయుర్వేదం గొప్పతనం. ప్రతి ఒక్కరు ఆయుర్వేద గొప్పతనం గుర్తించి ఇలాంటి సమస్యలు ఎవరైనా వచ్చినప్పుడు తొందరగా ఆయుర్వేద డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళకి తొందరగా తగ్గుతుంది అనమాట.
తెచ్చుకోరా చాలు చాలా నాకు నేర్పింది